మీరు వచ్చేటప్పుడు ఏ బ్యాగ్ తీసుకురాలేదు. ఇప్పుడు బ్యాగ్ తీసుకుని కిందికొచ్చారు. ఎవరి బ్యాగ్ బాబాయ్ అది? వదినా, ఆ బ్యాగ్ నాదే, బ్యాగ్ నాదే, బ్యాగ్ నాదే. శ్రీవల్లి బ్యాగ్ని మీరెందుకు కిందకి తీసుకొచ్చారు? మీరు మారిపోయానన్నారు, పిన్నిని క్షమించేశాను అని అన్నారు. ఇప్పుడేంటి బావయ్య మళ్ళీ శ్రీవల్లి బ్యాగ్ని తీసుకొచ్చారు? ఇప్పుడేంటి? వైజయంతి మీద నీకు పూర్తిగా కోపం పోవాలంటే శ్రీవల్లిని ఇంట్లోంచి పంపించేయాలి. ఇదేనా నీ కండిషను? లేదు బా, ఈ ఇంట్లో పని మనిషిగా ఉండే నా మేనకోడల్నే నా ఇంటికి తోలుకుపోయే మహారాణి లెక్క చూసుకుందామనుకుంటా ఉండా. మీతో పాటు మీ ఇంటికి తీసుకుని వెళ్తారా? ఎందుకు? ఈ ఇంట్లో శ్రీవల్లికే ఎప్పటికీ గుర్తింపు దొరకదమ్మే. పాపం ఆ పాప చెయ్యని తప్పుకే 20 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తా ఉండదే. అందుకే ఈ అమ్మిని నాతో పాటు ఊరికి తీసుకుపోయి నా ఇంట్లో నా బిడ్డలా చూసుకుంటా. లేదు, నేను ఎక్కడికి రాను. భయపడకమ్మే, నాకు కూతురు లేదు. ఈ పొద్దు నుంచి నువ్వే నా కూతురువి. నిన్ను నేను కండ్లలో పెట్టుకుని చూసుకుంటా. ఏయ్, చెప్తుంటే అర్థం కావడం లేదా? బాబాయ్తో వెళ్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఒక మంచి కుటుంబం ఉంటుంది. ఇక్కడే ఉంటే జీవితాంతం ఇలా పని మనిషిగానే బతకాలి. నేను పని మనిషిలాగైనా ఉంటాను, మావయ్యతో మాత్రం వెళ్ళను. అమ్మే, నేను చెప్పేది విను. చూడు, నిన్ను కన్న తండ్రి కంటే బాగా చూసుకుంటా. పామ్మ పోదాం, దా రామే. నేను రాను. యో అమ్మీ, మై ఏడికి పోతా ఉండవు? నేను వెళ్ళి లాక్కొస్తానన్నాను అత్తయ్య. నిషి ఆగు. ఆల్రెడీ శ్రీవల్లి భయపడుతుంది. నువ్వు వెళ్ళి ఇంకా భయపెట్టాలని చూడకు. మీరాగండి, నేను కేదార్ వెళ్ళి మాట్లాడేసి వస్తాం.